హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో అయితే గణపతి నిమజ్జనం చేస్తున్నామండి. 5th డే చేస్తున్నాము. ఎప్పుడు 5th డేనే చేస్తాము. అంటే మాకు బెహ్రాన్లో గణపతి విగ్రహం దొరకడమే చాలా కష్టం. ఇలాంటి కలర్ఫుల్ గణేశాలే దొరుకుతాయి. ఇక్కడైతే మట్టి గణేశాలు దొరకవు. అది దొరికినా కూడా అది 800 నుంచి అలా ఉంటాయన్నమాట. మా విగ్రహం అయితే ఒక 1600 అనమాట. ఇండియన్ మనీ క్యాలిక్యులేట్ చేస్తే సరే అంత అలాగా ఆస్ట్రేట్ కొన్నాం కదా అని మేము ఎక్కువ రోజులు ఉంచుతామన్నమాట. ఫస్ట్ మేము ఇలాగ పత్తిళ్ళు అవి తీసేసి ఒక కవర్లో వేసేసుకొని తర్వాత అన్నీ రెడీ చేసుకొని దేవుడికి హారతి ఇచ్చేస్తున్నామన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము. ఎప్పుడు మా అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఈ ఇయర్ మాత్రం కొంచెం హ్యాపీగా వాడికి తెలిసిందన్నమాట ఏజ్ అయిపోద్ది. వాడికి గణేష్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. గణేష్ ఆ పేరు ఎందుకు పెట్టలేదు నాకు అంటాడు. వాడి ఫేవరెట్ గాడు గణేష్ అని చెప్తాడనమాట. సో వాడికి చాలా ఇష్టమైన పండుగ కాబట్టి కానీ గణేష్ని మాత్రం కలపకూడదు అంటాడు. కలిపినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాడనమాట. నిమజ్జనం చేయకూడదు అంటాడు. ఈసారి వాడికి అన్నీ చెప్పామన్నమాట, చెయ్యాలి అప్పుడే మనకు మళ్ళీ గణేష్ వస్తాడు నెక్స్ట్ ఇయర్ అంటే చాలా హ్యాపీగా సాగనంపుతున్నాడు అనమాట. డ్యాన్స్ అయ్యేసాడు కానీ ఆ క్లిప్ మిస్ అయింది. సో మేము ఎలాగండి మాకు బెహ్రాన్లో అయితే నైట్ టైమే మేము ఇలాగ గణేష్ నిమజ్జనం చేయాలన్నమాట. 8 o'clock ఉంటాం మేము అన్నీ చేసి స్టార్ట్ అయింది మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. సో ఇది చూడండి, ఇది ఒక బీచ్ అన్నమాట. అకిరా బీచ్ అంటారు ఇది. ఈ బీచ్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 30 minutes ఉంటుంది కార్లో. ట్రాఫిక్ జామ్ లేకపోతే ఒక 20 minutesలో వచ్చేయచ్చన్నమాట. ట్రాఫిక్ మోస్ట్లీ ఉండదు. సో ఇలాగే బీచ్కి వచ్చి అందరూ మా అలాగే తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు, ఇక్కడికి వస్తారన్నమాట. తెలుగు ఫ్యామిలీస్ ఎక్కువ ఇక్కడికి వచ్చి మిక్స్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న బీచ్ కొంచెం లోపల వరకు వెళ్ళొచ్చు హ్యాపీగా. చాలామంది చిన్న చిన్న ఉంటాయండి అక్కడ కలిపేస్తారు కానీ ఇంత ఫ్రీగా లోపలికి వెళ్ళి మనం ఇలా ఫ్రీగా చేయలేమని మేము ఇంత దూరం వస్తే చేస్తాం. ఇలా చూడండి పక్కనే ఇంకో తెలుగు ఫ్యామిలీ కూడా కలుపుతున్నారు అనమాట. మేము ఇలాగ పత్తుర్లు అయితే ఇక్కడ వేయకూడదు, అది సపరేట్గా వేరే ఉంటుంది, ఆ ప్లేస్లో వేయాలన్నమాట. ఇలా వెళ్ళి మా హస్బెండ్ మా అబ్బాయితోనే చేపిస్తాను ఎప్పుడు నేను. ఏంటంటే చదువుకునే పిల్లలతో చేయాలని పూజలు కూడా మోస్ట్లీ వాళ్ళే చేస్తారనమాట. నేను ప్రసాదాలే వండుతాను. ఓన్లీ గణేష్ చతుర్థి మాత్రం అన్నమాట. మిగతా పూజలు అయితే మనం చేస్తాం కానీ ఇలాంటి పూజలు వాళ్ళు చేస్తే మంచిదని ఇలా 3 సార్లు ఇలా ముంచి మేము అయితే నిమజ్జనం అయితే చేసేసామండి. మన ఇండియాలో అంత ఇదిగా ఉండదు దాంధూమ్ అని, కానీ ఏదో సింపుల్గా ఇలా చేసేసాం. మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా సాగనంపాడు. ఈసారి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. బీచ్ లోపలికి వెళ్ళి మరీ కలుపుతున్నాడు అనమాట. ఇలా మా నిమజ్జనం అయితే అయిపోయింది. 5 daysకి చేసాం మేమైతే. ఇక్కడ పక్కనే తెలుగు వాళ్ళందరూ వచ్చారు, 2-3 ఫ్యామిలీస్. సో వాళ్ళు కూడా మా అలాగే పత్తిరి వేయలేదు. ఇంకా మా ఊరిని వదిలేదు అయితే మా హస్బెండ్ వచ్చేసాడు. వాడు వస్తాడు తెలియదు, కంగారు పడుతున్నాడు. అలాగే గణేశకి అయితే మేము బాయ్ చెప్పేసాము. ఎన్నో తప్పులుంటే క్షమించమని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసామని సాగనంపించేసామన్నమాట. మన ఇండియాలో అయితే ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది, ఎప్పుడైనా వేసుకోవచ్చు, మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా నిమజ్జనం చేయొచ్చు. ఇక్కడైతే మా ముస్లిం కంట్రీ కాబట్టి మనం నైట్ టైమే చేయాలి ఎవరికి తెలియకుండా. ఇక్కడ చాలామంది అలాగే సైలెంట్గా వచ్చి చేసి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ చూడండి పక్కన తెలుగు ఫ్యామిలీ వాళ్ళు కూడా చేశారనమాట. అంతా అయిపోయిందండి. ఓకే అండి, నా వీడియో కానీ నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Bye bye Ganesha.